తండ్రి నీకు వందనాలు, ఇదిగో ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నా. వినగలిగే చెవులు, గ్రహించే మనసు మా అందరికీ దయచేయాలి. మహిమాగంత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధమని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ మానవ జన్మ అనేది చాలా ఉన్నతమైంది, శ్రేష్టమైంది అంటే చాలామంది అనుకుంటారు. అలాగే చెప్తారండి, పాస్టర్కి ఏం పని పోవట్లేదండి అలా అంటారు. గతమాట హల్లెలూయా స్తోత్రాలు చెప్పుకుంటూ తిరగడం మా పని కాదని అనుకుంటారు. కానీ ప్రియమైన దేవుని సంగమా, మరి మా వయసు బట్టి మేము ఆలోచన చేస్తే, మీ వయసులో ఉన్నప్పుడు మేము కూడా మీరు అనుకున్నట్టే మేము కూడా అనుకున్నాం. మీరు ఎలా ఆలోచన చేస్తున్నారో మేము అలాంటి ఆలోచనలే చేసాం. కానీ దేవుడు మహాకృపను బట్టి ఈరోజు దేవుడు ఇలాంటి మాటలు, ఇలాంటి పనులు చేయడానికి దేవుడు ద్వారాలు తెచ్చాడు. దేవుడి స్తోత్రం గాక. మీ కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మీ కొరకు దేవుడు కనిపెడతా ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 1 కాదు 2 కాదు, మీరు మారేంత వరకు కూడా దేవుడు మీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. మరి మేము కూడా అంత త్వరగా దేవుణ్ణి నమ్మేసుకుని దేవుని మాటలు ప్రకటిస్తున్న వ్యక్తులమైతే కాదు. దేవుణ్ణి మేము కూడా మీలాగే క్షోభ పెట్టి, ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, తర్వాత చివరికి యేసే మార్గం మరొక మార్గం లేదు, యేసు తప్ప వేరొక పరిస్థితి మాకు అక్కర్లేదు అనే స్థితిలో దేవుడు తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం గాక. అయితే యేసు ప్రభువారు అంటున్నారు కదా, మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఏంటండి? మారు మనసు అంటే సీట్లు మార్చుకోవడం కాదు, వారం వారం పొద్దున మార్చుకోవడం కాదు, మనసు మార్చుకోమన్నాడు. దేవుని స్తోత్రం కాదు. మన మనసు మార్చుకోవాలి. మార్చుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఉన్న మనసు చాలదా? అంటే జరగని వాటిని మనం ఏం చేస్తామంటే, ఈ లోకంలో ఉన్నటువంటి భ్రమలో మనం జీవిస్తూ ఉంటే, ఆ భ్రమ నాకు వద్దు కానీ సత్యంలోకి రమ్మంటున్నాడు దేవుని స్తోత్రం కనుక. ఈ లోకంలో ప్రేమ ఒక ప్రేమ ఉందండి. ఈ లోకంలో ప్రేమ వేరు, దేవుని యొక్క ప్రేమ వేరు. ఆ దేవుని ప్రేమను ఒకరు కూడా రుచి చూడలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే, లోకంలో ఎవరో ఒకరు ప్రేమను వెతుకుతూ ఉంటారు అండి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు. ప్రేమ దేవుని సంగతి. కానీ అగాపే అయినటువంటి ఒక అద్భుతమైన ప్రేమను దేవుడు వెతకమంటున్నాడు. దేవుని స్తోత్రం కాక. ఈరోజు ఇక్కడ నీకు ఆ ప్రేమ దొరుకుతుంది. కానీ ఆ ప్రేమ కోసం వెంపర్లాడవు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి కోసం మనం ఏదో చూస్తూ ఉంటాం. ఒక పాటలో ఒక పాట ఉంటుందండి. ఆ పాట అంట, నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నాడంట. వీడికి ఎవడిచ్చాడు నీలి నీలి ఆకాశం ఇచ్చేయడానికి? ఎవరికైనా ఇచ్చేయడానికి? నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా, మేఘాలు అడ్డొచ్చేస్తున్నాను వీడికి ఇవ్వడానికి. వీడికి ఒక 2 సెంట్లు భూమి ఉంటే అది ఇచ్చేస్తే వాటర్ దేవుడికి స్తోత్రం కనుక. అయితే ఈ లోకంలో చాలా మంది చాలా చాలా ఇచ్చేద్దాం అని అనుకుంటారు, కానీ ఏది ఇవ్వరు. కానీ నీలి నీలి ఆకాశాన్ని సొంతంగా దేవుడు ఇవ్వబోతున్నారు. దేవుడి స్తోత్రం కనుక. యేసు వల్ల మాత్రమే అది సాధ్యం. యేసు క్రీస్తు వారు మాత్రమే నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వగలరు. ఈ లోకంలో చాలా మంది ఎన్నో 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 నీకు చాలా విషయాలు చెప్తూ ఉంటారు, చాలా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు, చాలా ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటారు. నీ జీవితంలో నీకు అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పి చాలామంది నిన్ను భ్రమపరిచి నీ యొక్క శరీరాన్ని లోబర్చుకుంటారు, నీ జీవితాన్ని లోబర్చుకుంటారు. లాస్ట్కి నేను కుక్కలు చెప్పిన ఇస్తారుగా చేసి బయటకు తోసేస్తారు. మన దగ్గర అన్నీ ఉంటే అందరూ ఉంటారు, కానీ ఈ ప్రేమ ఏమీ లేకపోయినా నేను వెతుక్కుంటుంది. దేవుని స్తోత్రం కనుక. కానీ ఆ ప్రేమకు మనం విలువ ఇవ్వం. ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటూ ఏం చేస్తామంటే, ఎక్కడో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. యేసు ప్రభువారేమో నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు, నువ్వు మాత్రం ఎవరినో వెతుక్కుంటూ నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు. ఈరోజన్నా ఒక నిమిషం ఆగి ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం. మరి నా జీవితంలో దేవుడు చాలాసార్లు చాలా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రశ్న వేసేవాడు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు ఈ వేదనలు? కానీ ఆ సమయంలో యేసు ప్రభువు చెప్పే మాట ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కనుక. మరి మంచి వయసులో ఉన్నప్పుడు నేనన్న మాట ఏంటంటే, నీ ప్రేమ నాకు అక్కర్లేదు. ఎవరి ప్రేమ కావాలా? దేవుడి ప్రేమ అక్కర్లేదు. నాకు రోజులు ఉన్నాయి మీలాగే, కొంతమంది లాగా. ఇక్కడ ఉన్న ఎవరు చాలా మంది ఏమనుకుంటారంటే, ఆ ప్రేమతో మాకు పని లేదు. కానీ ఎప్పుడైతే నీ జీవితంలో అన్నీ ఒక్కొక్కటి పోతూ ఉంటుందో,
నీ జీవితంలో ఎదురైన అందరూ కూడా ఏమవుతారు? విడిచిపెట్టిపోతారు. విడిచిపెట్టి పోయిన తర్వాత ఒక ప్రేమను నువ్వు వెతుకుతావు, కానీ అప్పుడు కూడా ఆ ప్రేమ నీకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం కానీ కాక ఆ ప్రేమ దేవుని ప్రేమ. ఒకవేళ ముందుగా వెతికితే మరి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ముందుగా వెతకడానికి ఏమడ్డు వస్తూ ఉంటాయి దేవుడికి అనే విషయాలు తెలుసుకుందాం. నీ హృదయంలో 7 విషయాలు దేవుడికి అడ్డుగా నిలబడతా ఉంటాయి. ద 7 deadly sins అన్నారు బిల్లీ గ్రాహం అనేటువంటి ఒక మంచి దైవజనుడు. 7 విషయాలు. నీ విషయాలు, మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకోలేరు. మీ మనసుని మీరు ఎందుకు ఆధీనంలో ఉంచుకోలేకపోతూ ఉన్నారు? ఎందుకు దేవుని వైపు తిప్పలేకపోతూ ఉన్నారు? ఈ లోకంలో ఎవరైనా దీవించబడలేదంటే, ఈ లోకంలో ఎవరైనా ఆశీర్వదించబడలేదంటే దేవుడికి అడ్డుగా అంటే వాళ్ళ జీవితాలు వాళ్ళే కట్టుకుంటున్నారంట. ఏమండి, ఒక కిరాణా కొట్టులోంచో లేకపోతే ఒక గోడౌన్లోంచో సామాన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఏం తీయాలా? షట్టర్ తీయాలి, డోర్ తీయాలా. లేదంటే ఆతలంపోలేదు అంటే నేను కేజీ బియ్యం ఇయ్యి అంటే ఆ రకమైన చెప్తారు. షట్టర్ అడ్డుగా ఉంటేనే ఎవరాడా? ఇవ్వలేడు. ప్రేమైన దేవుని సంగమా, ఒక విషయం మీరు ఆలోచించేయండి. దేవుడికి అడ్డుగా నువ్వే గోడ కట్టేసుకుంటున్నావు, పాపాలు అనేటువంటి గోడ. ఏంటి, అందుకేనండి మేము ప్రార్థన రావండి, దేవుడి దగ్గరికి వచ్చిన కాంచి పాపాలు 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 ఇలాగంటారండి, అందుకే రామని చాలా మంది ఉన్నారు. మా బాధ అది కాదు. తెల్లారితే అప్పులతో తిట్లు తింటావు, తెల్లారితే తల్లిదండ్రులతో తిట్లు తింటావు, నీ బతికేందుకు నువ్వేంటో మళ్ళీ ఇన్ని బాధలు పడతావు, కానీ దేవుడికి ఆ హృదయాన్ని మాత్రం డోరుని తెరవు. వీటన్నిటికీ సమాధానం బైబిల్లో ఏం చెప్తున్నాడంటే, ప్రేమ 7 విషయాలు నువ్వు మార్చుకోగలిగితే నువ్వు ఏది అడిగితే నీకు ఇస్తా అన్నాడు దేవుని స్తోత్రం కాక. ఏది అడిగినా అంటే అన్నాడు కదా, నా మాటలు నీ యొద్ద ఉన్న ఎడలా నీకు ఏది ఇష్టమో అది అడిగన్నాడు. ఎవరైనా అడగచ్చు. ఇక్కడ చాలా మంది యవ్వన పిల్లలు ఉన్నారు. ప్రభా నీ చిత్త ప్రకారం నా పెళ్లి చేయమని ఎంతమంది అడిగే వాళ్ళు ఉన్నారు? ఇందులో ఉన్నారా? నా దగ్గర వాట్సాప్ ఉంది ప్రభా, నువ్వు కొంచెం దూరంగా ఉండొచ్చు, పర్లేదు. ఇన్స్టాలో ఎతికేస్తా, నువ్వేం పర్లేదు, నువ్వు ఎత్తుకోగా మా అమ్మ నాన్న చూడక్కర్లేదు అంటే భరోసా. ఫేస్బుక్లో అయితే ఫారినర్స్ దొరుకుతారు, దేవుని స్తోత్రం. అంటే ఏదో ఒక ఆధారం. నీ జీవితంలో యవనస్తులు అడగాల్సింది ఏంటంటే అడగరు, తర్వాత అడుగుతారు. ఎప్పుడంటే తన భర్త తాను విడిచిపెట్టి వెళ్ళిపోయింది వచ్చిన ఆధారం నీవే ఆధారం. ఎప్పుడు జీవితం అంతా కూలిపోయి ఇసుక వేసారిపోయిన తర్వాత ఆధారం ఆధారం పాటలు వస్తాయి. కానీ నేను చెప్తున్నాను, బైబిల్లో ఒక ఎస్తేరు అనేటువంటి ఒక స్త్రీ అంత దేవుని స్తోత్రం అని కాక, బైబిల్లో ఒక యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. యోసేపుని దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడండి? ఏం చేయలేదా? ఏం చేశాడండి? స్కూల్లో జాయిన్ చేశాడా? ఎవరో చెప్పండి దేవుని స్తోత్రం కాక. యోసేపుని దేవుడు రాజుని చేశాడు, దేవుని స్తోత్రం కాక. ఎస్తేరులో డ్వాక్రా సంఘానికి ప్రెసిడెంటింగ్ చేశాడు, దేవుని స్తోత్రం కాక. అంతేనా? రాజ్యానికి రాణి చేశాడు, దేవుని స్తోత్రం కాక. అట్లా నువ్వేం ఆలోచించాలి తెలిసి, ఇక్కడ ఉన్నవాళ్ళు, నేను ఒక రాజ్యానికి రాజుని అవ్వాలి, నేను ఒక రాజ్యానికి రాణిని అవ్వాలని ఆలోచించాలి. అంతేగాని మనం చీప్గా ఆలోచిస్తే, చీప్గా అంటే ఏంటో తెలుసా అండి? చాలా మంది అండి కాస్ట్లీ బట్టలు వేసుకుంటారు కానీ లోపడేమి కాస్ట్లీతనం ఉండదు. సిఎంఆర్ దగ్గర ఉందని వెళ్ళి కొనుక్కొచ్చేస్తున్నారు 5,000 రూపాయలు చొక్కా ప్యాంట్ వేసుకుని, ఈ డ్రెస్ వేసుకుని టిక్ టిక్ తిరిగేస్తే మాలాటలంతరం కూడా బాబో ఎంత రిచ్ పర్సన్ వెళ్ళిపోతుందండి అని అను. బుద్ధులేనోళ్ళు మేకప్ ఎక్కువ కొట్టుకుంటారు, దేవుని స్తోత్రం కనుక. ఇందాక పాండ్స్ పౌడర్ రాసుకుందాం అనుకున్నాను నేను, ఎప్పుడు లేదు ఆలోచన వచ్చింది. స్టేజ్ పెద్ద ఉందా, పెద్ద పెద్ద బాక్సులు వచ్చి పాండ్స్ పౌడర్ రాసుకోరా అని చెప్పి మనసు పేరైపోతుంది. ఓ నీ ముఖం బాగానే ఉంది కదా, నీకెందుకు పాండ్స్ పౌడర్ అనుకో ఎవరో లోపలే చెప్తున్నారు, దేవుని స్తోత్రం అని కాక. ఆ పాండ్స్ పౌడర్ సంఖ్యలో కొట్టేసుకున్నా ముఖంలో కొట్టుకోవడం లేక. నేను నవ్వడానికి చెప్పట్లేదు, నిన్ను దేవుడు అందంగానే సృష్టించాడు, దేవుని స్తోత్రం అని కాక. దేవుని నిన్ను అందంగా సృష్టిస్తే ఇంకా అందం ఎత్తుకుంటున్న దానికి కారణం ఏంటి తెలుసా? ప్రియమైన దేవుని సంగమా, మరి సామెతల గ్రంథం 16:18 చూద్దాం. టక్కమని ముగించేస్తాను, ఓకేనా? అలా అంటుంటాను మధ్యలో, కానీ మేము ముగించను, అయినా ముగించేస్తాను, దేవుని స్తోత్రం కానీ కాక. సామెతల గ్రంథం 16 ఈ 7 విషయాలు చెప్పి వద్దన ముగించేస్తాను. సామెతల గ్రంథం 16:18 ఏముందండి?
ఒకసారి నాకు ఎవరైనా సాయం చేయండి. నాశనములకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు. చాలండి. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు దేన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తావు? అహంకారాన్ని, గర్వాన్ని. నాశనాన్ని ముందుకు ఏమి నడుస్తుందంట? విన్నారా అండి నా మాట? నాశనాన్ని ముందుకు ఏమి నడుస్తుంది? గర్వం. నీ సూట్ వేసుకోబోతే నాకేం కనిపిస్తుంది? సెకండ్ నుంచి అంత స్పెషల్, ఇక్కడ కూడా సూట్ వేసుకోలేదు అనిపిస్తుంది. ఇంకా ఉంగరాలు ఉంటే ఇంకా ఎలా ఉంటుందో. ఇకపోతే ఇంకా వయసు, మనం అందం పెరిగే కొద్ది ఏం పెరుగుతుందండి? అహంకారం పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది. గర్వం ఏం చేస్తుందంట? నాశనం చేస్తుందంట. మీరు ఎప్పుడైనా బాగా గమనించండి, ఈ లోకంలో చాలా మందిని చాలా గర్వంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ తొదక వారి జీవితం ఎట్లా ఉంటుందండి? ఎలా ఉంటుందండి? మీ భాషలో చెప్తానే, మీ భాషలో ఒక అయితే బాగా అర్థమవుతుంది. సమంత అనేటువంటి ఒక హీరోయిన్ ఉంది కదా, ఆవిడ ఫస్ట్ సినిమాలో మాత్రం చీర కట్టుకొని మేడం గారిలో చక్కగా ఎక్కడ కూడా వల్గర్ లేకుండా హ్యాపీగా నటించింది. కొంతకాలానికి జనాలు పొగటం ప్రారంభించారు. ఓ, యు ఆర్ ద హీరోయిన్, యు ఆర్ ద ప్రీషియస్, యు ఆర్ మార్వెలస్, వండర్, యు ఆర్ సో బ్యూటిఫుల్ అంటాడు రత్నమాటలు. చూసారా? నేను ఈ అన్నాను కాదు, ఆవిడ అలా అంటుంటుంది. ఎందుకు అనుకుంటున్నారా? ఈట నా దగ్గరికి వచ్చేసింది స్పెషల్గా. అప్పుడు దాకా కాలేజీలో బాగానే ఉంటాం. తర్వాత ఎవరికి లేని వ్యాధిని దేవుడు పెట్టించాడు. ఆ వచ్చిన డబ్బులన్నీ ట్రీట్మెంట్ కొంచెం ఖర్చు అవుతున్నాయి. అక్కడి నుంచి డబ్బులు సరిపోక వ్యభిచారం, అది ఇది ఇష్టానుసారమైన వస్త్రహీనతమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతాం. నాశనం ముందుకు ఏం నడుతుందండి? గర్వం నడుస్తాం. పైకి మాత్రం సెలబ్రిటీలు అని చెప్పుకుంటారు, లోపల మాత్రం వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా అంటే, దేవుడు సున్నము కొట్టిన సమాధులు. సమాధులు మీరు వెళ్తుంటారు కదా, వేసిన పొద్దున్నే వెళ్ళి పేడ తర్వాత ఏంటండి కడిగేస్తుంటారు అవన్నీ. ఎంత నువ్వు కడుగు, ఆ పాదాయిగా ఎలా తీసుకు లోపల నుంచి ఏమవుతుంది? భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బారు భక్తి అని వస్తుంది. అలాగా పొగ రాదు. ముక్కు మూసుకొని, అది మీ నాన్నైనా మీ అమ్మైనా మీ ఎవడైనా సరే ఏం చేయాలా? ఎట్లా షట్టర్ మూసేసి ఇంటికి వచ్చేయాల. నీ జీవితం కూడా ఎలా ఉంటుంది తెలుసా? పైన మేకప్లు కొట్టి బతికేయడం కాదు. ఈ లోపల నువ్వు క్లీన్ చేసుకోకపోతే చాలా కంపు పడుతూ ఉంటుంది. ఏం తెలిసింది? బిహేవియర్ కంపు పడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, నేను యేసుప్రభు గురించి తెలుసుకునేటప్పుడు మా ఇంటి ముందు నుంచి ఒక అమ్మాయి వెళ్తుంది. ఆ అమ్మాయి పేరు చెప్తే అది చెప్పేస్తారు కావాలి, చెప్పరు కదా, చెప్పరైనా గొడవలు వచ్చేస్తాయి. ఆ అమ్మాయి వెళ్తుంటే వాంతో చెప్తుంటుంది నాకు. ఆ అమ్మాయి ఒక స్త్రీ అయింది కూడా అదో రకమైన వల్గర్ బిహేవియర్. ఆ వ్యక్తిని అట్లా చూసినంటే ఆ బిహేవియర్ చూసి వాంతిలాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా కూడా ఉంటారా? దరిద్రంగా ఉంటారా? ప్రియమైన దేవుని సంగమా, ఆ మేనస్ అనేది ఎక్కడ దొరుకుతుందండి? దేవుని గ్రంథంలో దొరుకుతుంది. నేను కూడా మరి మంచి ఏజ్లో చాలా గర్వంగా, చాలా అహంకారంగా, ముసలి వయసులో ఎలా ఉన్నట్టు ఆ వయసులో ఎలా ఉంటాను, దేవుని స్తోత్రగాలు కాదు, భూమి మీద నిలబడేవాడు కాదు. సాతాను కూడా వచ్చేవాడు. ఓ, యూఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్ యార్ అంటుంటే ఏం చేసేవాడిని? ఇంకంతే. ఇంకొచ్చిన కాంచి పేదలకు వచ్చిన కూడా అలా చెడగొట్టేవాడు. దేవుని స్తోత్రగాలు కాక చెడగొడితే దేవుని స్తోత్రం అలా అనకూడదా? వచ్చిన కానించి దేవుడి మీద ధ్యాస ఉంటుంది. నా కాసి ఎంతమంది చూస్తున్నారు? కూర్చోవడం 3, 5, 6, 7 వాళ్ళందరూ చూశారని చెప్పేసి ఆ చూసిన వాళ్ళ జీవితాలు బాగున్నాయి. చూపించుకున్న నా జీవితం మాత్రం రోడ్డు మీద ప్లాట్ఫామ్ బతికైపోతుంది. ఎందుకో తెలుసా? నీ గర్వం నువ్వు నాశనం చేయడానికి కాదు, ఇంకొకరు నాశనం చేయడానికి కూడా ఉపయోగించుకుంటా ఉన్నావు. ప్రియమైన దేవుని సంగమా, మీరేం ఆలోచన చేస్తున్నానంటే, నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? నాశనానికి. కొంతమంది అండి సూసైడ్ చేసుకునే ముందు బిర్యానీ గడ్డ తెచ్చుకొని తింటారు తెలుసా మీకు? ఇంకా లాస్ట్కి అలాగా పోతున్నాం కదా అని ప్రశాంతంగా నీళ్ళు తెచ్చుకొని చాలామంది అంటారు. ఇక్కడ కూడా ఏంటంటే, ఎవరిచ్చారు అందాన్ని? దేవుడిచ్చారు. దేవుడిచ్చిన అందం ఎవరికి ఇవ్వాలా? దేవుడికే ఇవ్వాలి. కానీ ఈ లోకస్తులు దేనికి ఉపయోగిస్తున్నారు తెలుసా అండి? మగాళ్ళు అయితే బలాన్ని రాజకీయ నాయకులకి, ఆడవాళ్ళు అయితే షాపులకి ఇచ్చేస్తున్నారు. వీళ్ళు అనుకుంటారు ఈవి టాలెంట్కి షాపులు పెట్టుకున్నారు, ఈవిడ పని ఏంటి అనుకుంటున్నారు? వాళ్ళందరిని వచ్చి బిజినెస్
పెంచడమే. కానీ దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? దేవుడు నిన్ను వాడుకోవడం పిలవట్లేదు, దేవుడిని ఆశీర్వదించడం పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం అంట. ఆ ఎస్తేర్లా ఉంచాలని పిలుస్తున్నాడు. నేను అడిగాను ఒక రోజున, దేవుడా నేను తప్ప నీకు ఎవరు దొరకలేదు ఈ హల్లెలూయా స్తోత్రాలు పాటలు పాడుకోవడానికి అన్నిటికీ. కానీ ఇవాళ నా పని ఏంటి మీకు తెలుసా? కనీసం ఒక ఆడపిల్లన్నా తిన్న కంచాన్ని కడుక్కొని అక్కడ పెడుతుందేమో, కానీ నేను కడుక్కోవాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం అని కాక. యు ఆర్ ద ప్రిన్స్. దేవుడిని చాలా శుతిమెత్తగా పెంచుతాడు, చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాడు. ఎందుకో తెలుసా? ఎంతమంది పిల్లల్లో ఎవరు ఆయనకి లోబడతారో ఆయన మీద ఆయన ప్రేమ ఉంటుంది. దేవుని స్తోత్రం అని కాక. నీకు నీ వెనకాల ఒక అధికారం ఉన్నాడని నువ్వు పొంగిపోవద్దు. చాలామంది అంటూ ఉంటారు, మా వెనకాల ఎవరు ఉన్నారో తెలుసా, మా వెనకాల ఫాలోయింగ్ ఏంటో తెలుసా, మా వెనకాల ఏది ఉన్నారు వాళ్ళు ఉన్నారు తెలుసా అంటూ ఉంటారు. నా వెనకాల దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం అని కాక. తుఫాన్ నుంచి, భూకంపాల నుంచి, ఏ ప్రకృతి వైపరీత్యం నుంచి అలా రక్షించే దేవుడు నాకున్నాడు. కానీ నీకున్నాడు అనేది ప్రశ్న వేసుకోవాలి. మా అమ్మ వెళ్ళేటప్పుడు అంటుంది, 3 సార్లు చెప్తే జాగ్రత్త అని, ఇంకా లోపల నుంచి రాకుండానే చెప్తుంది జాగ్రత్త అని. కుమ్మం దగ్గర రావచ్చు ఇంకోసారి చెప్తుంది, కిందకి వెళ్తాడు ఆ కిటికీలో చూసి మళ్ళీ చెప్తుంది, ఇంకా కనబడ్డానంటే ఇంకా దూరం జాగ్రత్త చిన్ని జాగ్రత్త చిన్న అంటావు. నీ జాగ్రత్తగా నమస్కారం అమ్మా, ఆపే అమ్మా, నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పిన జాగ్రత్త నీ జాగ్రత్తగా ఉండకపోతే నన్ను కాపాడుతుందా? కానీ నన్ను జాగ్రత్తగా చూసే దేవుడు నాతో నాడు. దేవుని స్తోత్రం. నీకు ఇష్టమైతే చిన్న ప్రార్థించి నా కొడుకుని జాగ్రత్తగా కాపాడు తీసుకురమ్మా. అంతకుమించి నాకేంటి జాగ్రత్త చెప్పినంత మాత్రం జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే మన ప్రాణం ఎవరి చేతిలో ఉంటుంది? ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ కటౌట్లు చూస్తూ ఉంటే చాలా చిన్న వయసు పిల్లలు, 18, 19, 20 సంవత్సరాల వ్యక్తులు ఇక్కడ కటౌట్లో కనబడుతూ ఉంటారు. కటౌట్లు అంటే ఏ కటౌట్? వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకున్న కటౌట్లు చూసి చాలా బాధపడుతారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలియదు నాశనానికి ముందు గర్వం నడుస్తుందని. నాశనం ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఈ రాత్రి ఏమంటానంటే దేవుడికి భయపడు. నీ ప్రాణం పోతే మళ్ళీ రాదు, నీ అవయవాలు పోతే మళ్ళీ తిరిగి నువ్వు నిర్మించుకోలేవు. నీ అందం ఉన్నంత వరకు, నీ ఆరోగ్యం ఉన్నంత వరకు నువ్వు నీ మనసుని ఎవరి వైపు తిప్పాలా? దేవుడి వైపు తిప్పాలా. ఏదో ఎత్తుక్కుంటున్నావు, ఏదో ఎత్తుక్కోవడం కాదు. ప్రేమైన దేవుని సంగమా, నువ్వు ఏది ఎత్తుక్కుంటున్నావో నీకు తెలియట్లేదు. ఈ లోక సంబంధంలో చిన్న చిన్న వాటి కోసం ఎత్తుక్కుంటున్నావు, నాకు అయ్యే కావాలంటావు. కానీ నేను మీతో ఉంటే ఈ సమస్తము మీతో ఉన్నట్టు అన్నాడు. దేవుని స్తోత్రం గాక. నీ జీవితంలో ఏదైనా ఇవ్వగలరు. కాబట్టి దయచేసి అహంకారం, గర్వం పెంచేటువంటి వాటి మీద దృష్టి పెంచుకోండి. ఎందుకంటే నేను బాగా గమనిస్తే అహంకారంగా ఉన్న ప్రతి ఒక్కరూ తగ్గించబడతా ఉన్నారు. నాశనానికి ముందు వాళ్ళకి తెలియక ఆరిపోయే దీపానికి వెలుగెక్కువన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నేను ఇవాళ దేవుని మాటలు చెప్పిన కారణం ఏంటి తెలుసా అండి? నాకంటే బలవంతులు, ధనవంతులు పిల్లలు యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళు నాతో తిరిగిన వాళ్ళే. అప్పుడు నేనేమనుకుంటున్నాను తెలుసా? నేను బండి ఇప్పుడు ఈ సంవత్సరం స్లోగా తోలుతా ఉన్నాను, వాళ్ళతో పాటు పోటీగా తోలాలనుకునేవాడు. కానీ నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. ఎందుకు ఈ దేహాన్ని పాడు చేసుకోవాలి? రకరకాల వ్యాధులు, రకరకాల బాధలు ఎందుకు కొని తెచ్చుకోవాలి? కాబట్టి దేవుడికి అడ్డుగా ఉన్నది ఏంటంటే అహంకారం, గర్వం. ఆ విషయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నువ్వు ఒకవేళ అందంగా ఉంటే, నువ్వు బలంగా ఉంటే అది ఎవరిచ్చాడండి? దేవుడిచ్చాడు. నా కళ్ళు ఉన్నాయి, నా కళ్ళు నేను చెక్కుకోలేదుగా. బాల్య దినమంది నీ సృష్టికర్తని నువ్వు ఎరగమన్నాడు. ఈ వయసుకి ఎరిగాను నేను, మరి నువ్వు ఏ వయసుకి ఎరగాలనుకుంటున్నావు ఆలోచించాయి. నీ కష్టాలు ఎన్ని పనులు నువ్వు చేసినా పోవండి. నువ్వు అమెరికాలో జాబ్ చేసినా నీ కష్టాలు ఒకటి దిగలడు. ఎవరు దిగలరండి? దేవుడు మాత్రమే. డబ్బుతో తీసుకోగలను అనుకుంటే డబ్బుకు మించిన కష్టాలు నీ జీవితంలోకి వస్తాయి. ఆ రోజు నీ జీవితం ఎందుకు ఈ డబ్బు సంపాదించాలని బాధపడాల్సిన క్షణం వస్తుంది. రెండవ మాట చూద్దాం. రెండవ మాట మరి మత్తయి సువార్త 27:18 చూద్దాం. సరే, మత్తయి సువార్త 27:18.
దేవుని స్తోత్రం. కనుక ఒక్క విషయం మాట ఆలోచించేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. బరబ్బా కావాలా, యేసుక్రీస్తు కావాలా? ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో కూడా మనుషులకి ఏమి కోరుకోవాలో ఏది పొందాలో కూడా తెలియని అయోమయ స్థితిలో చాలామంది ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభువు కావాలా, లేకపోతే నీకు ఈ లోకంలో ఎవరన్నా కావాలా అని అడిగితే మనుషులు తక్కువని చెప్పే సమాధానం ఏంటంటే మాకు ఈ లోకమే కావాలి. బరబ్బా ఎలాంటోడు అంటే గజ దొంగ, నరహంతకుడు, మనుషుల్ని అయితే చాలా హింస పెట్టేవాడు. యేసు ప్రభు వారేమో ప్రేమ చూపించేవారు, యేసు ప్రభు వారేమో దయని కలిగిన వాడు. అలాంటి వాడిని ఏం చేశారంటే వాళ్ళ పాప కృత్యాలకు అడ్డుగా ఉంటున్నాడని, వాళ్ళ జీవితాలకు అడ్డుగా ఉంటున్నాడని అసూయ చేత ఏం చేశారండి, ఆయన అప్పగించి సిలువేశారు. నీకు కూడా చాలామంది అండి అసూయ కలిగి ఉంటూ ఉన్నారు. ఎటువంటి అసూయ అంటే ఎదుటి వాళ్ళతో పోటీ పడుతూ ఉంటారు, ఎదుటి వాళ్ళతో ఉన్న వాహనాలతో పోటీ పడుతూ ఉంటారు, ఎదుటి వాళ్ళ జీవితాలతో పోటీ పడుతూ ఉంటారు. దేవుడు అంటాడు కదా, నిన్ను అట్టి రీతిగా పోటీ పడమని చెప్పట్లేదు. ఎందుకంటే డబ్బుతో పోల్చుకుంటూ ఉంటారు. కేవలం చిన్న గౌరవం వస్తుందని. నా జీవితంలో చాలా డబ్బు సంపాదించాలనుకున్నాను. ఎంత డబ్బు అంటే దాదాపు చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకున్నాను. దేనికోసమో తెలుసా అండి, కేవలం కొంతమంది ఇచ్చే గౌరవం కోసం. కారు దిగితే కొంతమంది మన దగ్గరకు వస్తారు, చాలామంది వచ్చి గౌరవిస్తారని దానికోసం నా జీవితాన్ని చాలా ప్రయాసకు లోన్ చేసుకుని మరి విశాఖపట్నంలో నరక యాతన పడ్డాను డబ్బుల కోసం. తిండికి కూడా గతి లేని స్థితిలోకి దిగజారిపోయినప్పుడు అప్పుడు నేను అనుకుంటున్నా, దీనికోసం నేను పరిగెడుతున్నాను. అసలు నా జీవితాన్ని ఖర్చు దేనికి చేస్తున్నాను నేనంటే, ప్రియమైన దేవుని సంగమా, డబ్బు అనే దానికోసం, ఎదుటివాడి మీద కంటే గొప్ప స్థితిలో ఉండాలని చిన్న అసూయ కోసం నా జీవితాన్ని నమ్మేసుకుంటా ఉన్నా. చిన్న పిల్లలతో స్టార్ట్ అవుతుందండి ఈ అసూయ. స్కూల్లో నా బ్యాగ్ ఎలాగుంది, నీ బ్యాగ్ అలా ఉంది, నా బట్టలు ఎలాగున్నాయి, నీ బట్టలు అలాగున్నాయి, ఇక్కడ స్టార్ట్ చేసి ఇవాళ కేవలం డబ్బు కోసం ఎవరి స్త్రీలు అవ్వచ్చు, ఎవరి పురుషులు అవ్వచ్చు, దారి తప్పి తిరుగుతూ ఉన్నా. నా దగ్గరికి చాలామంది అవనస్తులు వస్తారండి. ఏమంటారు తెలిసే, అన్నయ్య నేను ఒక పాపం చేయబోతున్నాను అన్నయ్య, ఈ ఒక్క పాపం సెట్ అయితే నా జీవితం సెట్ అయిపోద్దన్నా అంటాడు. ఏంట్రా పాపం అంటే, నేను ఒక ఇల్లీగల్ పని చేయాలనుకుంటున్నాను, నేను అది కొంచెం సేల్ అయిపోయిందంటే, కొంచెం ఇది అయిపోయిందంటే దేవుడు నాకు మేలు చేసేట్టు అవుతుంది, ఒక్క తప్పు దేవుడు క్షమించేలా ప్రార్థించే, నా పని అయ్యేలా చూడాలంట. అవి ఏంట్రా అంటే ఈ రాగి కాయిన్స్ కోసం, లేదంటే గంజాయి లాంటి కేసుల కోసం, దొంగ నోట్ల కోసం ఇట్లా ఎవరు వస్తూ నాతో చెప్తూ ఉంటారు. మరి స్త్రీలు అయితే సింపుల్గా మరి వ్యభిచారం అనే దాన్ని ఎంచుకుంటూ ఉన్నారు డబ్బు కోసం. ఏమండి, వ్యభిచారంతో సంపాదించిన డబ్బు వల్ల విలువ ఉండదండి. నువ్వేం చేస్తున్నావు నీ క్రియలు బట్టి విలువ ఉంటుంది కానీ, ఏమండి నువ్వెంత కోట్లు సంపాదించి కార్లు దిగినా మరి నీకు విలువ ఉండదు. ఎంత డబ్బు సంపాదించుకుని బెంచ్ కార్లో తిరిగినా, ఐఫోన్తో తిరిగినా, నువ్వు ఉంగరాలు పెట్టుకున్న, బంగారం వజ్రాలు వైడూర్యాలు పెట్టుకున్నా నీకు ఆ డబ్బుతో విలువ రాదు. నీకు ఒకటే నెనరగల స్త్రీ కొనియాడబడును అన్నాడు. నా వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు కూడా నేను డబ్బు ఎత్తున్న ఆశపడరు. నా వెనకాల నన్ను చూసి వచ్చిన దేవుని స్తోత్రం గాక. మంచివాడు సుగంధ ద్రవ్యం కంటే మంచి పేరు కోరదగింది అన్నాడు. ధర్మనేరా, దేవుడి గురించి చెప్తాడా, 4 పాటలు పాడతాడా, అన్నయ్య దగ్గరికి వెళ్తే కొంచెం హ్యాపీగా దేవుడిని ఆరాధించొచ్చని తిరిగేవాళ్ళు ఉంటారు. కానీ ఈ లోకంలో ఉన్న చాలామంది ఫాలోయింగ్ కోసం నేను డబ్బు సంపాదించాను అనుకోండి, వాళ్ళు సంతోషపరచడానికి డబ్బులు సంపాదించాను అనుకోండి, నా దగ్గర డబ్బు ఎంతకాలం ఉంటుందో వాళ్ళు అంతకాలమే ఉంటారు. మరి మీరు కూడా ఏంటంటే చాలా ఈజీ మార్గాన్ని సాతాను ట్రాప్ చేస్తాడు ఈజీగా. నువ్వెంత ఉద్యోగం చేస్తే నీకు ఇంతే వస్తుంది కదా, నువ్వు చిన్న పాపం చేసావంటే కొన్ని కోట్లు వస్తాయి, కొన్ని లక్షలు వస్తాయి అంటాడు. మరి మా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. మా ఊరంటే ఈ ఊరే అండి, కానీ అడ్డోడ్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేసేవాడు తెలుసా అండి, యవ్వన పిల్లల్ని, కాలేజీలో చదువుకున్న పిల్లల్ని ఏం చేసేవాడంటే బడా సీట్లకి జాగ్రత్తగా ట్రేప్ చేసి ఆ ట్రాప్లో ఏంటంటే ఆ యవ్వన స్త్రీలని మరి ఆ బడా సీట్లకి తరలిస్తూ ఉండేవాడు. కానీ వాళ్ళు ఉసిరి ఎలా కొట్టిందో తెలుసా అండి,
ఆ పాపం చేసేవాడు 2 కాళ్ళని దేవుడు తీసాడు. దేవుని స్తోత్రం కానీ కాక. ఆ డబ్బు ఎన్నో ఉపయోగమా? ఈరోజు కుంటివాడు అయిపోయాడు. అలాగే మన జీవితంలో అసూయ చేత, పక్క వాళ్ళ కంటే బాగా బ్రతకాలనే అసూయ చేత, పక్క వాళ్ళ కంటే ఎక్కువ స్థితిలో ఉండాలనేటువంటి ఆలోచనతో మనం ఏం చేస్తున్నామంటే మన మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాం. మరి ఈ రాత్రి ఆలోచించి నీకు ఏం కావాలో నువ్వు తెలుసుకో. ఫస్ట్ నీకు డబ్బు అవసరమే. అది ఎంత అవసరమో నీకు తెలుసా? ప్రియమైన దేవుని సంగమా, మాకు దేవుడు నా తండ్రి ద్వారా కొంచెం ఆస్తులు ఇచ్చాడు. కానీ ఒకప్పుడు ఆస్తులు అంటే చాలా వ్యామోహం ఉన్న నేను ఈరోజు నాకు ఆస్తి ఉందన్న విషయాన్ని ఎవరు గుర్తు చేయాలి? దేవుని స్తోత్రం కలిగాక. కారణం ఏంటో తెలుసా? ఆ ధనమే నా జీవితంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. డబ్బులున్న కాడి నుంచి నెమ్మది ఉండదు. ప్రియమైన దేవుని సంగమా, మీకు ఉండదేమోనండి, మాకు ఉంటుందని అంటారా? మీకు కూడా ఉండదు. నాశనం చేసుకోవడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది. అసూయ వద్దండి, ఎవరితోనూ పోల్చుకోకు. నీ ముక్కు నీదే, నీ కళ్ళు నీకు ఇచ్చాడు దేవుడు. నీకు ఏం తక్కువ చేశాడు? ఏది తక్కువ చేయలేదు. నువ్వు అందరికీ నచ్చుతావు. నీకు నచ్చేవాళ్ళు నీ జాబితా ఉంది. దేవుని స్తోత్రం కాక. ఎవరికి తగ్గట్టు వాళ్ళని చేశాడు దేవుడు. అసూయ పెట్టుకోకండి. అసూయతో డబ్బు సంపాదించాలన్న ఆలోచన మాత్రం అస్సలు రానివ్వకండి. చేతనైతే యథార్థమైన మార్గంలో సంపాదించాడు. దేవుని స్తోత్రం కాక. యథార్థమైన మార్గంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అసూయ మనల్ని ఏం చేస్తుందంటే దారి తప్పిస్తూ ఉంది. ఎలా దారి తప్పిస్తుందంటే ప్రియమైన దేవుని సంగమా, మనల్ని పాపానికి, సామెతలో ఒక మాట రాశాడు, నా కుమారుడా పాపం నిన్ను ప్రేరేపింపగా ఒప్పకమా అన్నాడు. ఒక అమ్మాయి వ్యభిచారం చేసి ఎంతమందిని పాడు చేస్తుందో మాకు తెలుసండి. ఇక్కడే కాదు, ప్రతి స్ట్రీట్లో, ప్రతి ఊర్లో, ఇదిగో మీ పళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తువులు కొనుక్కున్నాను, ఎలా వచ్చాయో నీకు తెలుసా? నాకు అలా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, లేదంటే నాకు ఇలాంటి ఒక వ్యక్తితో సంబంధం ఉంది కాబట్టి నాకు చాలా డబ్బులు తను ఇస్తూ ఉంటాడు. నీకు కూడా ఎవరినైనా పరిచయం చేయనా అని అడిగేటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. పురుషుల్లో అయితే మరి చాలా నీచమైన పనులు చేయించి మరి అర్ధరాత్రి చీకట్లో మరి డబ్బుల కోసం పరుగులెట్టే పనులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటి విషయంలో దేవుడు దూరంగా ఉండమని చెప్తున్నారు. దేవుని స్తోత్రం కాక. 3వ మాట చూద్దామండి. ఎఫెసీయుల పత్రిక 4:26. కోపపడుడు కానీ పాపం చేయకండి. ప్రియమైన దేవుని సంగమా, మరి కోపము మొదటిది అహంకారం, గర్వం ఉండకూడదని చెప్తే, రెండోది అసూయ ఉండకూడదు అన్నాడు. 3వది ఏమి ఉండకూడదండి? కోపం ఉండకూడదు. ప్రియమైన దేవుని సంగమా, మనము ఎంత కోపపడితే అంత హీరోని అనిపించుకోటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎంత కోపపడితే అంత హీరోగా భావిస్తూ ఉంటారు చాలామంది. కానీ కోపము పాపం అని బైబిల్ చెప్తా ఉంది. నేను ఒకప్పుడు ఏం చేసేవాడిని తెలుసా? ప్రియమైన దేవుని సంగమా, నేను చాలామందిని కొడుతూ ఉండేవాడిని. అంత పాస్టర్ ఎలా చెప్తారండి, మీకేం ఓపిలేదు, ఎవరు కొట్టారు అంటారా? ఆ రోజులు వేరు. దేవుని స్తోత్రాలు కాక. అయితే ఆ కొట్టడాన్ని ఎలా తీసుకునేవాడిని అంటే, నేను చాలా ధైర్యవంతుని అనుకునేవాడిని, చాలా నా కోపం ఎక్కువ ఉంది అనుకునేవాడిని. కానీ అది పాపం అని బైబిల్ ద్వారా తెలిసింది. దేవుని స్తోత్రాలు కాక. నీకు పోలీస్ కేసులు అవి ఇవి నీ జీవితాన్ని అతలాకుతం చేసేస్తుంది కోపం. కొంతమంది ఇంట్లో సెల్ ఫోన్లు బాగా కొడుతూ ఉంటారు. కొంతమంది ఏమో గోడకి సాలి గుర్తించుకుంటారు, పక్కలు గుర్తించుకుంటారు. దేవుని స్తోత్రం కాక. ఈ కోపం నిన్ను దారి తప్పిస్తూ ఉంటుంది, నీ కంట్రోల్ పోతూ ఉంటుంది. ఈ కోపం వల్ల లాస్ట్కి మరి అక్కడ వాక్యం ఏం చెప్తుంది? కోపపడుడు కానీ పాపము చేయకుడు. అంటే ఈరోజు జైల్లో మగ్గుతున్న వాళ్ళందరూ ఎవరో తెలుసా? కోపం వల్ల పాపం చేస్తున్నారు. నాకు ఒక భయం ఉంటుందండి, ఈ బైబిల్ చదవకపోతే నాకు కోపం వస్తే కాళ్ళు చేతులు వణికేస్తాయి. భయపడి కాదు, నేను అవునని కొట్టేయాలి, లేకపోతే నాకు అదులాగా అయిపోతుంది. ఆ వీక్నెస్తో రోజు ఇంటికి వచ్చి ఏడ్చేవాడిని నేను. ఎందుకు నా కాళ్ళు చేతులు ఇట్లా ఊరుతున్నాయి, ఎందుకు నేను అంత కోపం నాకు ఎందుకు వస్తూ ఉంది, దాన్ని కొరికేసుకుంటూ ఉంటాను. కోపం వచ్చిందంటే కంట్రోల్ చేయలేం. ఏదో దాన్ని కొట్టాలి, ఏదో వస్తువులైనా కొట్టాలి, మనుషులైనా కొట్టాలి. ఆ స్థితిని బట్టి ఏడ్చేవాడిని నేను. ఎందుకు నన్ను ఇరిటేషన్ ఇట్లా అవుతుందని. అదొక మానసిక సమస్య. ఎడ్రినల్ అనేటువంటి ఒక యాసిడ్ వాళ్ళకి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారు. దానివల్ల సాతాను ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళని ఉపయోగించి ఈరోజు హత్యలు జరగడానికి కారణం. ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోపం ఏం చేస్తుందండి? వాడుకుంటూ ఉంటాడు సాతాను కూడా. మీలో అలాంటి కోపం అనే దాన్ని ఉంటే దేవుడు మార్చుకోమంటున్నాడు. బిందె నీళ్ళ కోసం ఎన్ని జుట్లు ఊడిపోతున్నాయో మీకు తెలుసా?
కేవలం బకెట్ నీళ్ళ కోసం ఎన్ని ఇంటికి ఊడిపోతున్నాయి ఆడవాళ్ళకి. కారణం కోపం. అయ్యో జుట్టాలు ఎవరికన్నా అమ్ముకుంటే గోల్డ్ డబ్బులు వస్తాయి, వీళ్ళకి వెళ్ళే పీకేసుకుంటారు బింది నీళ్ళ కోసం. ముందు నా బింది అంటే ముందు నాకు ఓ స్నానం చేస్తే ఎగిరిపోయే బింది కోసం ఇక్కడ రక్తాలు కారిపోయి పోర్టేషన్లో జనాలతో నిండిపోతూ ఉంటారు. కోపం మానేయండి. దేవుడు ఏమన్నాడు, ఒక చెంపమే కొడితే 2 చెంపల్లో కొట్టండి అన్నాడు. కొట్టమన్నాడండి. ఒక్క చెంపమే కొడితే 2వ చెంప కూడా చూపిస్తున్నావు. ఎందుకన్నా తెలుసా, ఒక్క క్షణం నువ్వు ఓర్చుకుంటే ఆ గొడవ అంతా ఏమవుద్ది. నాకు ఫేస్బుక్లో కూడా మెసేజ్ పెట్టాడండి, ముస్లిమ్స్ నుంచి, అంటే విమర్శించడం చెప్పట్లేదు, అలా ఫేక్ పేర్లతో పెట్టుకొని పెడతారు. ఏరా నువ్వు యేసుప్రభు, మీ అమ్మ యేసుప్రభు దగ్గర పడుకుందా, నువ్వు యేసుప్రభు గురించి చెప్తున్నావు, మరి నీ రూపం యేసుప్రభులాగా ఉందిరా, మీ అమ్మ యేసుప్రభు పుట్టి ఉంటుందేమో, యేసుప్రభు పుట్టి ఉంటారు, నువ్వు మీ అమ్మ అక్కడ పడుకున్నట్టు అని పెట్టాడు మెసేజ్. నేను కింద ఏం పెట్టానంటే, మా అమ్మ 65 సంవత్సరాల ముసలిరాని పెట్టాను, దేవుని స్తోత్రం. ఎందుకు పెట్టింది, ఇంకోటి అయితే నా కొడక రారా సంతోషమని కొడతాయి, అడ్రస్ చెప్పరా తొడగొట్టి అడ్డంగా నరికేస్తానని చెప్తానేమో. కానీ బైబిల్ ఏం చెప్తుంది, కోపం పాపం. ఆడికి అలా కట్టకపోతే 2వ మెసేజ్ అట్లేదు, ఆడు ఏ గోడకో జారపడుకుంటున్నా మెసేజ్కి, దేవుని స్తోత్రంగా. అమ్మాయి గొడవ ఆడతారంటే ఆడదాం అనుకున్నాను నేను. మా అమ్మని అట్లా అడుకోవాలి, మళ్ళీ వాళ్ళ చెల్లి అందామని చూశాను, వాళ్ళ చెల్లి వాళ్ళ పిల్లల్ని కూడా అందామని చూశాను. ఈడేం అనలేదు. మా అమ్మ ముసలి రాన్నాను, ఇక్కడ అమ్మ గుర్తొచ్చుంటుంది, అమ్మ దేవుడి స్తోత్రం కలిగాక. ఎందుకంటే ఒక్క నిమిషం ఓర్చుకో. ఆడేం చేసి యేసుప్రభు అమ్మలారా నా కోసం మీరు, మీకోసం భూమి దున్నట్టు ఈ పంట దున్నేసారండి ఆయనకి. అయినా కోపడ్డా. మీలాట ఆడవాళ్ళు, మీలాటలు అంటే మీలాటలు ఉంటారు రోజు ఇలా పూడి తీసుకొచ్చి, ఒరే నీ పాపం అంతా మా పిల్లల మీద మా మీద ఉందని ఇలా జల్లివరంట, ఉమ్ము వచ్చేవారంట కాండ్రకి నుంచి. అప్పుడు కూడా ఏమన్నాడు ఆయన, తండ్రి వీరు ఏం చేస్తున్నారో. ఈరోజు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. నిజంగా చెప్పి నీ మనసు ఈ ప్రార్థనలో ఉందా? ఉందండి ఈ ప్రార్థనలో? ఉండదు. ఇంకా వేదన పడుతూ ఉంటాయి ఈ ప్రార్థనలో. అంట ఈరేడు రా వదలలేదు పోదామంటే, ఈ కోదం అంటున్నాడు, పాపం అంటున్నాడు, ఏంటి ఈడు ఏ మాట్లాడుతాడు, ఈడికైనా తెలుస్తుందా లేదా దేవుడా, నాకైతే అర్థం కాలేదు. చాలామంది ఉంటారు ఇక్కడ. 9:30 అయింది, ఈడు వదలలేదమ్మా, మధ్యలో అయితే పేరెట్టి పిలిచేలేమన్నాడు. గ్యారంటీ వెళ్తాడు, దేవుడు స్తోత్రం కాక. ఎలకండి, ఇంకో 3 ఉన్నాయి చెప్పేస్తాను, ఓకేనా? మనసు ఇక్కడే ఉంది. వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా, ఈ జనులు నన్ను పెదవులతోటి గణపరుస్తున్నారు, హృదయంలో ప్లేస్ లేదు, హృదయంలో ప్లేస్ లేదండి. పెదాలతో తెలుసా, ఓ హల్లెలూయా స్తోత్రం అయినా, ఓ జీసస్ ఇంటికి వస్తే మళ్ళీ గొడవ. ఈ 2 నిమిషాల్లో ఈ మారు మనిషి ఎక్కడ పోయిందో మనకు అర్థం కాదు. ఓ కన్నీళ్ళు మళ్ళీ ఇలా జారిపోతుంటే ఇలా కిందకి ఇలా వెళ్ళిపోయి, అక్కడైనా గ్లాస్ ఎడితే గ్లాస్ కూడా నిండిపోతుంది, అంత కన్నీరు గారుతారు. ఎక్కడంటే చర్చి గేట్ దాకా ఇలా బయటకు అడిగెట్టారంటే, అదేదో సినిమా ఉంటుంది మర్యాద రామని సినిమానా, ఆడంటే గేట్ బయట ఎట్టకూడదంట. వీళ్ళు ఇలా బయట ఎట్టకూడదు అంటే ఎంటర్ అయిపోతుంది అమ్మ, నాందా నాందా అటు వచ్చి ఇటుకు వచ్చి. ఏమైపోయింది మారు మనసు? ఇంకా కోపం పాపం వదలదు. ఇంకా ఏంటంటే ఈ స్ట్రీట్లో నేనే లీడర్ అనిపించుకోవాలి, ఈ పేటలో ఏమి మాటే నెగ్గాల, ఇంట్లోనూ ఏమి మాట నెగ్గాల, ఈదిలోను గ్రూపుల్లోనూ అన్నీ ఈవిడ మాట నెగ్గాల. అదే పాపం. తనను తాను తగ్గించుకున్నవాడు ఏమన్నాడండి, హెచ్చించబడతాడు. తగ్గించుకున్నామా? మరి అంతమంది తగ్గించుకుంటే చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. తగ్గించుకున్నవాడికి ఘనత వస్తుంది. అర్థమైందా? అందరం మా అన్నయ్య మంచోడు అంటే నన్ను చెడ్డోడు అంటారు. మీకు తెలిసి అందరికీ వెనక పాటలు పాడు మా అన్నయ్య దేవుని స్తోత్రం కాదు. కానీ నాకంటే దుర్మారడానికి సంగతి నాకు మాత్రం తెలుసుకుని ఎవరికి తెలియదు. దేవుని స్తోత్రం కాదు. అందరి దగ్గరికి వెళ్ళి సార్ చెప్పండి సార్ నమస్తే అంటుంటాను. అందరూ అన్నయ్య రాజని అంత మంచోడని అంటారు. నన్ను మాత్రం కోపగొట్టాడు, ఆడు ఏం మాట్లాడతాడు ఆడికే తెలియదు అంట. రాజు బ్రదర్ ఇద్దరు ఎవరు మంచోడు, మన ఇద్దరులో దేవుని స్తోత్రం కాక. పైకి చెప్పాలని అందరిలో నేను మంచిగా అన్నాడు, దేవుని స్తోత్రం కాక. అయితే అది నా ఉద్దేశం కాదు, కానీ తగ్గించుకుంటున్నాడు, కనపరచబడతా ఉన్నాడు. అహంకారం ఉంటే వాళ్ళ పక్కన కూర్చోలేమండి, కోపం ఉంటే వాళ్ళ పక్కన
ఏ క్షణాన్ని వాళ్ళు ఎలా మారిపోతారో తెలియదన్న భయం ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు మేకను ఎత్తుకొని ఫోటో తీసుకుంటా, పుల్ని ఎత్తుకొని ఫోటో తీసుకుంటా, పావురంతో ఆడుకుంటా, గెద్దతో ఆడుకుంటావా? కొంతమంది గెద్దలతో కూడా ఆడుకుంటారు, అదో టేస్ట్. అది దేవుని స్తోత్రం కాదు కాక. ఇప్పుడు మృదువుగా ఉండేటువంటి వ్యక్తుల్ని మనం ఇష్టపడతాం. యేసుప్రభువు వారు కూడా 12 మంది శిష్యులు ఉంటే అందులో ఒక శిష్యుడు మాట్లాడితే కత్తి తీసేస్తుంది. వాడు ఎవరండి? పేతురు గారు. ఈ నెల్లి యోహానుతో స్నేహం చేస్తున్నాడు, దేవుని స్తోత్రం అని కాదు. నేనేమో జాన్తో తిరుగుతాను, శ్యామ్ గారిని ఎక్కువ ప్రేమిస్తుంటాను, దేవుని స్తోత్రం అని కాదు. ఎందుకంటే జాన్ ఎప్పుడు కత్తి తిరుగుతారో మనకు తెలియదు. శ్యామ్ గారు ఏంటో మాత్రం అవి తీసిన కత్తి కూడా లోపలెట్టండి తోసేస్తారు, దేవుడి స్తోత్రం కలిగి. ప్రియమై దేవుడి సంఘం ఎందుకు మాట చెప్పానంటే, సాత్వికుడు భూమిని స్వతంత్రించుకుంటాడు. ఈరోజు నన్ను ప్రేమించాలి ఎంతమంది ఉన్నారు తెలుసా అన్నదమ్ములు? పాపం అన్నయ్య మొక్కం దిక్కుమాల వాళ్ళ ఉందరా, పదండ్రా ఈ మీటింగ్కి వెళ్ళి హెల్ప్ చేద్దాం, దేవుని స్తోత్రం కలిగి కాదు. పాపరా అన్నయ్య ఎవరంటారో 10 మందికి ఎవరున్నారా మనం తప్ప, పదండ్రా అని మీటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చేస్తున్నారు, దేవుని స్తోత్రం. ప్రియమై దేవుడి సంగమా, ఎందుకు ఈ మాట చెప్పానంటే, నెనరగల స్త్రీ కొనియాడప తగ్గించుకోండి. ఇందాకలా ప్రియాంక ఏం చేసింది? ప్రియాంకనా పాట రాదు అంటే నాన్నకి చెప్పాను, చూడన్నా ఇల్లు దొరకూడద్దని చెప్పాను కదన్నా, దేవుని స్తోత్రం. అంటే పాటలోనే ట్యాక్ చేస్తుంటుంది అనమాట. అందరికంటే బాగా పాడుతుందని తెలుసు దానికి. కానీ ఏం చేసింది? మనకు అంత సీన్ లేదు అనుకుంటూ వచ్చి చాలా శ్రావ్యంగా పాడింది. నేను దేవుని కనపరిచాను, దేవుని స్తోత్రం అని కాక. తగ్గించుకోవాలి. కీర్తన మా దగ్గరికి ఎవరైనా ప్రార్థన పెడతానంటే ఎవ్వరూ రాకుండా ఏటమ్మ గడ్డలు వేసుకుని ఎలా వస్తున్నాడు అని చెప్పేసి చూసి వాళ్ళేవద్దారు. కీర్తన మాత్రం రోడ్డు అంటిపోయి ఒక మాట అన్నాను, కీర్తన ప్రార్థన రావా అంటేనే ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వచ్చి, ఏమీ లేవు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఏమీ లేవు. లేనప్పుడు కూడా దేవుని స్తుతించిన దేవుని స్తోత్రం అని కాక. అప్పుడు నేనేం చేశాను? ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే కీర్తన వచ్చి పాట పాడాలన్నాను, దేవుని స్తోత్రం అని కాక. ఎందుకంటే దీన విషయంలో ఒక కంజరి కూడా లేని సమయంలో మా దగ్గర పాడింది. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఇంత సౌండ్ వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్న దేవుని స్తోత్రం అని కాక. అలాగే దేవుడు దీన స్థితిలో ఆయన జ్ఞాపకం చేసుకుంటే నిన్ను ఉన్నత స్థితిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ పేరు మర్చిపోలేదా, మళ్ళీ పాట ఇచ్చిన తర్వాత వెళ్తాను నేను, అర్థమైందా? ఏ పేరు పాడాలి, సిద్ధంగా ఉండు, ఓకేనా? వీళ్ళు ఎక్కడ పోయారో వాక్యం ఎక్కువ అయిపోయి ఉంటారు, దేవుని స్తోత్రం కాక. ప్రియమైన దేవుని సంగమా, కోపం ఏముండకూడదని నేర్చుకున్నాం మనం. కోపం మొట్టమొదటిది గర్వం, మనకున్నది కాబట్టి బే చెప్పగలిగాం, దేవుని స్తోత్రం కలిగాక. రెండోదండి అసూయ, అది కూడా మనకుంది కాబట్టి చెప్పగలిగాం. మూడోది కోపం. నాలుగోది ఏంటండి? ఎస్, అహంకారం. వెరీ గుడ్, చెప్పండి కొట్టండి దానికి. ఎవరు చెప్పే మీరేనా? వెరీ గుడ్, వెరీ నైస్, చాలా నైస్ అండి. నా మాట ఎవరు వింటలేదని బాధపడుతుంది, మీరు అన్నారని నాకు అర్థమైంది. 4 చూడండి అమ్మ ఒకసారి. 2వ తెస్సలోని పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఇంకో 2 ఉన్నాయండి, త్వరగా ముగించేద్దాం. 10:30 అయిపోతుంది, 10:20 అయిపోతుంది కదా, త్వరగా ముగించేద్దాం. 4వది తెస్సలోని పత్రిక 3:10. ఎవరైనా అందిస్తారా? మరియు మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయని ఎడల చాలండి. దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, 2 చేతులు 2 కాళ్ళు, 2 కాళ్ళు కళ్ళు అన్నీ ఎందుకు ఇచ్చాడు తెలుసా అండి? ఎందుకు ఇచ్చాడు చెప్పండి? రీల్స్ చేసుకోమని ఇచ్చాడు, అంతేనా? ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసుకోమని 2 కళ్ళు 2 కాళ్ళు 2 చేతులు, మీరు అందరూ రీల్స్ చేసుకోండి అమ్మా, ఆండ్రాయిడ్లో లైక్లు కొట్టించుకోండి అమ్మా అని చెప్పేసి మనందరికి ఇచ్చాడు, అంతేనా? దానికి కాదండి, ఆయన స్తుతిస్తూ ఈ భూమి మీద మనం బ్రతకడానికి మనకి కాళ్ళు చేతులు అన్నీ ఆయన ఇచ్చాడు. మనమేం చేస్తున్నాం తెలుసా? బద్ధకంగా మీరు చేసేటంటే ఈజీగా డబ్బు వచ్చారు, కడుపులో నీళ్లు కదలకుండా డబ్బు వచ్చే మార్గం కోసం వెతుకుతూ ఉన్నాం. వీళ్ళు ఎక్కడికి వెళ్తారండి? దేవుడు అందుకే ఈ భూమి మీద కొన్ని ఆటని సృష్టించి కొన్ని ఆటలు ఇంకా ఎక్స్ట్రా సృష్టించాడు.
ఏంటో తెలుసా, షుగర్ అనే దాన్ని దేవుడు సృష్టించాడు. బీపీ అండి, ఇవన్నీ ఎవరికి వస్తాయండి? ఇవి బాగా కష్టపడే వాళ్ళకి వస్తుంటాయి కదండి, బాగా చెమటలు కాల్చే వాళ్ళకి వస్తుంటాయి కదా. మరి ఎవరికి వస్తాయి? ఈ బద్ధకంగా నిద్రపోతూ ఇంకా జీవితంలో కష్టం పడకూడదు, ఇంకెలాగే బ్రతకాలనుకునే వ్యక్తులకు వచ్చే జబ్బుల పేర్లే ఈ యొక్క డయాబెటీస్, తర్వాత షుగరు, ఇవన్నీ కూడా. ఎందుకు వస్తున్నాయి? దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు బాడీలో, నువ్వు కష్టపడి బ్రతకాలి, జీవించాలి అని. చదువుకునే పిల్లలు ఏ రకంగా కష్టపడతారు? మానసికంగా కష్టపడతారు. బాగా చదువుకున్నవాడు చెడిపోయిన చరిత్ర ఉందా? ఎవడో చెడగొడితే చెడిపోతాడు, కానీ బాగా చదువుకున్నవాడు ఉన్న స్థితిలో ఉంటాడు. దేవుని స్తోత్రం కాక. దేవుణ్ణి వాడు అడ్డగించడు. మా ఊర్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. మా ఊరు అట్టినట్టు ఎక్కడ అనుకోకండి, ఇంకో ఊర్లో ఉన్నాను కాబట్టి ఆ ఊర్లో గుర్తు చాలా ఆడుతున్నాను. ఇంత నెక్కరేసుకుంటాడు, మేకలనకలు వెళ్ళిపోతుంటాడు. ఇలాగా నీ ఊరు కొత్త, అప్పుడు మళ్ళీ మన జీన్ ప్యాంట్లో మామూలు అది ఇది ఉండదు. ఆయన చూసి నేను ఏమనుకున్నానంటే, ఇది ఎక్కడ వచ్చాడు ఊరు కొత్తగా తెంగరోడు అనుకున్నాను నేను. మరి బాబురే ఎవడో వెళ్తున్నావు ఏంటంటే, ఊరేగిరి అట్టాడు ఆడు. మరి ఏమనాలి? నమస్తే సార్ అనాలి ఏంటి అని ఉండి అన్నీ చెప్పాడంటే ఇంటికి వెళ్ళి ఆడు ఎవడో ఏంటి ఊరేగిరి అట్టినాడు అని నేను చెప్పేసి తొందరగా ఒరే అనే మాట వస్తూ ఉంటుంది. అలాగే అనేసాను. ఆడు తీరా చూస్తే అప్పుడు మనం 10th క్లాసు 3 సార్లు ఫెయిల్ అయిపోయి ఇంటికాడ ఉన్నాం. ఆడు మాత్రం ఊర్లో కొత్తగా వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడంటే రాజస్థాన్ నుంచి వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాడంటే నెక్కర వేసుకుని, సిరిపని చొక్క వేసుకుని, నిజంగా అతిశక్తిని చెప్పట్లా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఏట్లాడు వాటమేటో నాకేం అర్థం కావట్లేదు అన్నాను వాళ్ళ అన్నయ్యతోటి. రైట్, మా తమ్ముడు అలా ఆటమేటర్ అన్నాడు. మీ తమ్ముడైతే కొద్దిగా నీట్గా ప్యాంట్ వేసుకుని తిరగమంటారు బాబు, ఈ కాలంలో ఈ గెటప్ వేసుకుని తిరగడం ఏంటన్నాను. ఒరే వాడు బిట్స్ బిలానే చదువుతున్నాడు రాజస్థాన్లో. ఆడి మొన్న సెలవులకు వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, వారం కంటే ఎక్కువ ఉన్నాడు. బిట్స్ బిలాని అంటే అది సైన్సిస్టులు చదువుకునేటువంటి స్కూల్. దేవుని స్తోత్రంగా. రాజస్థాన్లో కొంతమందికే సీట్ వస్తారు. పెట్టినాడు, డబ్బులు తెచ్చాడు, మా అబ్బాయి గారిని అందులో జాయిన్ చేసాడంటే అదే లయల్ స్కూల్గా జాయిన్ చేసేయడానికి ఎవరు తీసుకోడేది. ఆ డబ్బులన్నీ మంట వేసేసి సరిగాసుకుని ఇంటికి పొమ్మంటారని. ఎన్ని డబ్బులు అందులో సీటు దొరకదు. అలాంటి కాలేజీలో చదివి వచ్చాడు. కాసేపు కరెంట్ సాగొట్టినట్టు అయిపోయిన. అలాగా సారీ చెప్దామంటే ఆడి అసలు మాట్లాడట్లేదు. ఒకరోజు వాళ్ళ అన్నయ్యతో కబురు పంపించాను, ఒరే తెలియకన్నా చెప్పరా బాబు, ఆడిట్ మరీ దారుణంగా చదువుతున్నాడని. కానీ నా 10th క్లాస్ పాస్ అవ్వడానికి కారణం మనోడే. కనికరించి ముందు రోజు పిలిచాడు. ఇలా జస్ట్ ఇలా ఒక 8 లెక్కలు గీసాడు. ఎట్లా ఉంటుంది రేపు పేపర్ అన్నాడు. అంతే సేమ్ అట్లాగే పేపర్ పడ్డా. దేవుని స్తోత్రం కాక పాస్ అయ్యాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా అండి? ఇప్పుడు ఏ మాట చెప్పి నేను టక్మీద అందులోకి అది కాదండి, అది లాస్ట్ మాట ఏంటి చదువుకున్నప్పుడు బద్ధకం. మరి నేనేమయ్యాను ప్రేమైన దేవుని సంగమా అంటే, లాస్ట్కి పాత ఎంపకొట్టులో పని చేసుకోవడం, నవ్వించడం చెప్పట్లా. ఒకసారి మా అన్నయ్య వచ్చి ఏడ్చాడు వైజాగ్లో. ఏ పని చేస్తుంటే ఏడ్చావు నువ్వు రాజు? గ్యాస్ బండ్లు మోస్తా, చెక్క బొమ్మలు అమ్ముకుంటా. ఆయనకి అమ్మదెబ్బ, నేను చేసిన పనులు వైజాగ్లో అయ్యా. అప్పుడు ఏడుస్తున్నాను కూర్చొని, అయ్యా ఇటువంటి జీవితం నాకు వద్దు. నేను ఎంతో హీరోలా బ్రతకాలనుకున్నాను, నా బ్రతికి ఎట్లా అయిపోద్దని అనుకోలేదు. లాస్ట్ నేను చేసిన ఉద్యోగం స్విగ్గీలో పనిచేయడం. ఆ స్విగ్గీలో అందించడం రాదు, సార్ అనడం రాదు, తీసుకెళ్ళడం రాదు, లొకేషన్ చూడడం రాదు, ఏమీ చూడడం రాక ఏడుతున్నావు దగ్గర కూర్చొని. ఆ రోజు దేవుడు ఏమన్నా తెలుసా? కమ్ టు మీ, ఐ విల్ చేంజ్ యువర్ లైఫ్. దేవుని స్తోత్రం కాక. అప్పుడు ఏడుతున్నాను, ప్రభా ఇంకా నేను కష్టపడలేను ప్రభా, నాకు ఏదైనా భోజనం పెట్టు ప్రభా అని ఏడుస్తూ ఉన్నప్పుడు, తెల్లారితే ఒక వారం రోజులు నా శాలరీ ఎంతో తెలుసా అండి? 70,000 రూపాయలు డ్రా చేసేవాడు. దేవుని స్తోత్రం కాక. అలా ఉంటుంది దేవుడి మ్యాజిక్. ఫారినర్స్తో నాకు దేవుడు అది మనుషులు సంపాదించుకుంటే కాదు, అట్లా పోషించుకొచ్చినప్పుడు ఈరోజు నేను ఏమన్నా తెలుసా? ఏ మనిషి నాకు అక్కర్లేదు ప్రభా, దేవుని స్తోత్రం కాక. నువ్వు నన్ను మళ్ళీ పోషిస్తావు, నేను నమ్ముతున్నాను ప్రభా, మళ్ళీ పరిచయం చేతితో పట్టుకున్నా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, జీవితంలో బద్ధకం నిన్ను ఏం చేస్తుందంటే చింపురు గుడ్డలకి కారణం అయిపోతుంది.
బతకాన్ని విడిచిపెట్టండి. ఏమీ చేతకాలేదనుకో మోకాలు వేసి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం కాక. ఈ భూమి అన్నిటికంటే కష్టమైన పని ప్రార్థన చేయడమే. ఎందుకో తెలుసా అండి? నువ్వు ట్రై చేసి చూడు. ఒక అరగంట నువ్వు ఇందులో శ్యామగారు చేయొద్దు అరగంట సేపు నాన్ స్టాప్గా ప్రార్థన చేస్తున్నాను. చేతులు ఎత్తండి. ఇందులో అరగంట. 8 గంటలు మాత్రం షాపుల్లో నుంచొని కాల్ పెక్కలు నడుస్తుంది. సరే ఇలా అనుకోవడం, రెండుసారి అనడం. 8 గంటల సేపు నుంచుంటాం ఎక్కడైనా పనిలో, కానీ అరగంట సేపు దేవుడి దగ్గర ప్రార్థన మాత్రం చేయలేం. కష్టమైన పని అదే. నీకు ఏది చేత కాలేదనుకో దేవుడి దగ్గర ఏం చేయాలా? ప్రార్థన చెయ్యి. నీకు ఏం చేయలేక ఏం చేసింది తెలుసా? దేవుడి దగ్గర జాబ్ కోసం ప్రార్థన చేశాను. దేవుడు నన్ను ఏమన్నారు తెలుసా? నిన్ను అనేక వాటిపైన నేను నిన్ను నియమిస్తాను. దేవుని స్తోత్రం కనుక. అందుకే ఈ 1 అనేది ఒక మినిస్ట్రీకి నేను డైరెక్టర్ని అయ్యాను. ఎందుకయ్యాను? వెనకాల ఏముండాలి? నీకేమీ చేత కాకపోతే ప్రార్థన చేయి. నన్ను అడుగు, నేను నీకు ఆలోచన చెప్పేదను అన్నాడు. నన్ను అడుగు అయ్యా, నీకు ఆలోచన చెప్తాను. నేను పెద్దోని చేయాలి, అంతే కదా. నేను అబ్రహాముని పెద్దోని చేస్తున్నాను. అబ్రహాము దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, వాళ్ళందరినీ రాజ్యాలుగా నియమించిన వాడిని. నేను చాలా గొప్ప చేసేదాన్ని. నా దగ్గర రమ్మంటే దేవుని స్తోత్రం కనుగాక. మరి ఇప్పుడు ఇందులో ఎందుకు చెప్తున్నాను తెలుసా? దీనికి కూడా జీతం ఉంది. ధర్మ, నువ్వు మాట్లాడుతుంటే ఎవరు వినలేదు ధర్మ, నేను చూశాను. అయినా నువ్వు ఆగిపోలేదు. నా కోసం సిగ్గుపడకుండా నువ్వు చెప్పే చూడు, నన్ను గనపరిచిన వారిని నేను గనపరిచేది. దేవుని స్తోత్రం కలుగాక. నన్ను గనపరిచిన వారిని నేను గనపరిచేది అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? నీకు ఏది చేత కాకపోతే దేవుని గనపరచమే పనిగా పెట్టుకో. దావీదని ఒక భక్తుడు ఉన్నాడు. కేవలం గొర్రెలు కాసుకోవడానికే పని చేస్తాడు అని తండ్రి ఏం చేశాడంటే ఎడారిలో గొర్రెలు కాసుకోవడానికి పెట్టేశాడు దావీదు. పెడితే అన్నలేమో బాగా కండలు కలిసిపోయారు కదా అని చెప్పేసి వాళ్ళకేమో జున్ను గట్ట మేపి వాళ్ళనేమో యుద్ధ భూమిలో పంపించాడు. దావీదు అట్లా నేను కూడా యుద్ధాన్ని అన్నల దగ్గరికి వెళ్తానంటే ఒక రోజున పర్మిషన్ ఏదోలాగా ఇచ్చేదో చిన్న వస్తువు అన్నలకు పెట్టడానికి పంపిస్తే సమూయేలు అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి ఇందులో ఒకటి దేవుడు దీవించబోతున్నాడు ఎవరైనా ఎతికితే ఆ తండ్రి తన కొడుకుని, నా కొడుకు ఈయన్ని రాజు చేయని చెప్పలేక ఎవరు లేరన్నట్టుగా మాట్లాడుతున్నాడు తండ్రి. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఈ అన్నలు కాదు కానీ ఎవడో ఇక్కడ ఉన్నాడు, ఆ వ్యక్తి ఎవరని అడిగితే అయితే ఒకడున్నాడు, వాడు ఎందుకు పనికిరాడని ఇలా తీసుకొచ్చి చూపిస్తే ఆ వ్యక్తినే దేవుడు కోరుకున్నాడు. దేవుని స్తోత్రాలు గాక. రాజుని చేశాడండి. ఇవాళ నాకు ఏ విద్య రాదు, నాకు రెండో పని నాకు రాదండి. మా కుర్రోళ్ళని అట్లా ఒకరోజు పెయింటి పనులు తీసుకెళ్ళంటున్నాను. దేవుని స్తోత్రాలు గాక. ఎందుకంటే నిజంగా నాకు పని చేస్తే వాళ్ళని కోరుకున్నారు. ఒక్కరోజు తీసుకెళ్ళమంటున్నాను, డబ్బులు కూడా ఇవ్వద్దు, 300 ఇవ్వమంటున్నాను, అయినా తీసుకెళ్ళట్లేదు. మరి ఊరికనే ఎవరు పని చేస్తారన్నా? అన్నా మరి 200 300 ఇచ్చి పని చేయించుకో. నాకు పని చేస్తే వాళ్ళని ఆశ ఉంది, కానీ దేవుడు నన్ను పని చేయనివాడు. ఎందుకో తెలుసా? దేవుడికి నువ్వు అతి ప్రియమైన వాడు. దేవుని స్తోత్రాలు గాక. దేవుడు నిన్ను తన పని మీద దాచుకుంటున్నాడు. దేవుడు నిన్ను చెక్కుకున్నాడు, నిన్ను పిలుచుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఉన్న చాలామందిని దేవుడు కోరుకుంటూ ఉంటాడు, కానీ ఆ ప్రేమ వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు నేను అర్థం చేసుకున్న విషయం మీరు అర్థం చేసుకోండి. గాడ్ వాంట్స్ యూ. నేను ఎక్కడికి వెళ్ళినా చాలా గర్వంగా, ముందు చెప్పిన గర్వంగా కాదు, గాడ్ ఈజ్ విత్ మీ. దేవుని స్తోత్రం గాక. దేవుడు నాతో ఉన్నాడు. ఆ యొక్క అతిశయంతో బ్రతకగలగాలి. నువ్వెక్కడికి వెళ్ళినా జయమే. నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను దేవుడు, నువ్వెక్కడ అడుగుపెట్టినా నిన్ను దేవుడు దీవిస్తానన్నాడు. మరి అటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళాలి. బద్ధకాన్ని విడిచిపెడదాం. నీకు ఏదైనా చేత కాకపోతే ఆడవద్దండి. మగాళ్ళైనా ఆడవాళ్ళైనా ఏ పని రాకపోతే మోకాళ్ళేసి ప్రార్థన చేసి పాటలు పాడి స్తుతించుకో. దానికి కూడా దేవుడి జీతాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం గాక. దావీదుకి ఇచ్చిన జీతాన్ని దేవునికి ఇస్తాడు. ఇంకా 6వ మాట, సామెతల గ్రంథం 23:20 వచ్చును. వెళ్ళిపోయారా శ్యామ గారు? అతిగా ద్రాక్షరసం తాగేవారితో లేదా మాంసం తినేవారితో చేరకండి అని రాసింది. అతిగా ద్రాక్షరసం అంటే అర్థం ఏంటండి? ప్రొపా జ్యూస్ పాయింట్లో గ్రేప్ జ్యూసా? అది కాదు. అతిగా ఎన్ఎస్ తాగేవారితోటి, అతిగా ఎంహెచ్ తాగే వాళ్ళతోటి, ఇలాంటి వాళ్ళతో కొంచెం దూరంగా ఉండమని చెప్తున్నాడు. మాకు వాటర్ ప్యాకెట్లకి డబ్బులు లేవు, కానీ సాయంత్రం తన వాటర్ ప్యాకెట్కి మాత్రం డబ్బులు ఎలా వస్తున్నాయి? $1 మిలియన్ ప్రశ్న. మా ముందు ఒకడు ఉంటాడండి, ఆడు ఏ పనికి వెళ్ళడు, కానీ ఆడికి అలా వస్తానే ఉంటుంది మందు. ఒక రోజున అడిగాను, నేను ఆడిని అడిగాను, వెళ్ళి ఓరే బాబురే
ఆర్టూస్ డ్రింక్ తాగుదామంటే 10 నిమిషాలు ఆలోచించి 10 రూపాయలు ఇచ్చి తాగడానికి ఇంత ఆలోచిస్తున్నాం. ఇది డైలీ మందు ఎలాగ వస్తుంటే ఆడు చెప్పాడండి, ధర్మ బాగుపడతానంటే ఎవడో సాయించాడు, చెడిపోతానంటే వద్దన్నాడు ఇంటికి తెచ్చిపోతారు కగరపడకన్నాడు. దేవుడు స్తోత్రగాడు కాక నువ్వు బాగుపడతావని దగ్గుమంది కొనుక్కోడు. బాబు దగ్గుమంది కొనిపెట్టి బాబు అని ఎవడతాడు, బాబు వచ్చేతాడు కోట తెచ్చి బా అని అనుకో ఆఫ్ తెస్తాను బా అంటాడు దేవుడు స్తోత్రగాడు. ఎందుకంటే నువ్వు చెడిపోవడానికి కావలసిన దాన్ని లోపం ఇప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తుంది. సాతాను కూడా ఎట్లనే సెట్ చేస్తాడు వాళ్ళకి. అమ్మయ్యా వీళ్ళు ఎవరు పాడవద్దు అనుకున్నాం కానీ ఈడే అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కాక అమ్మ ఈడు గుండెకాయలు అన్నీ పోతాయి, నాకు హ్యాపీ. ఎవరికి హ్యాపీ? అది దేవుని స్తోత్రం. చెప్పలు కొట్టిన కుర్రాడికి సాతానికి హ్యాపీ. ఇప్పుడు కానీ పని వచ్చి సాతాను నాకు ఒక కారు పంపించి వేస్తున్నాను అనుకోండి, లక్కీ లాటరీలో కారు తెలియస్తుంది నాకు. నిజంగానే సాతాను డబ్బు ఈజీగా కాదు, పాడైపోవడం వాడికి కావాలి. సో తిండిపోతాను. ఇవాళ గుండెపోట్లు ఎవరికి వస్తాయండి? వీడెవడమ్మా దీవించమే పేదనెడితే గుండెపోట్లు బీపీలు షుగర్లు వస్తున్నాడు అంటే నేను చెప్పలేదు, అవి రాకుండా చెప్తున్నాను నేను. దేవుని స్తోత్రం కాక నువ్వు బాగా గమనించు, ఇంతంత తినేవాడికి గుండెపోట్లు వచ్చిన చరిత్ర లేదు. ఇంక అదే పనిగా ఏర్చనా పలుకుని బాదం పప్పు పిస్తాలు గింతే ఇదే. మనమైతే తక్కువ వస్తుందని ఇది ఏంటంటే తిని 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 ఊపిరి ఆడని స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఇశ్రాయేల్లో ఒకసారి అన్నారంట, ఇది ఎక్కడ దేవుడు రా బాబు, ఆ ఎగిప్తులు ఉన్నప్పుడే బాగానే చపాతీలు ఎట్టేవారు, ఈ దేవుడు మొక్క ఎట్టలేదు ముద్ద ఎట్టలేదు అంటున్నారంట. చూశాడు దేవుడు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేయనుకుంటున్నారు, ఎంత తింటారో తినరా అని చెప్పేసి ఆకాశం నుంచి పూరీడి పెట్టలని శుభ్రంగా వాళ్ళకి దొరికేలా చేస్తే ఈ బాగానే దొరికిందని శుభ్రంగా తినేశారండి. తినేస్తే కొవ్వు ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిందండి వాళ్ళకి. ఈ ముక్కు కన్నాల్లోంచి కొవ్వు వచ్చేసిందంట. ఎంత తిని ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ ముక్కు కన్నాల్లోంచి గాలి కూడా దూరట్లేదు, గాలి ఆడకి చచ్చిపోయారు వాళ్ళు. ముక్కు కన్నాల్లోంచి కూడా కొవ్వు వచ్చేలా తినేసారంటే ఏమంటారా? మనం కూడా దొరికిందే కదా అని. ప్రియమైన దేవుని సంగమా, కానీ చాలామంది అడుగుతారు ఈ వయసులో కూడా నువ్వు ఎట్లా ఇలా ఉన్నావంట. నా వయసు ఏం చిన్నది కాదండి, నా వయసు మ్యాక్సిమం జగనన్న పెన్షన్ తీసుకున్నంత వయసే. దేవుని స్తోత్రం కాక. కానీ చాలామంది అంటారు ఎలాగో ఇది మెయింటైన్ చేస్తున్నావు, ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని అడుగుతారు. నేను ఏం చేస్తానంటే వాళ్ళు ఎట్టేటప్పుడు నేను తెట్టించుకుంటాను. దేవుని స్తోత్రం కాక. ఇందులో రాశాడు పని చేయకుండా భోజనాన్ని ఆ కొంత తిన్నదానికి ఇంటికి వెళ్ళి అంటుంటాను అన్నమాట, అంటుంటాను అంటే ఏమవుద్ది, అది కరిగి నీకు ఎనర్జీగా వస్తుంది. దేవుని స్తోత్రం కనుక. దొరికిందల్లా కుమ్మెత్తే పనిలో ఇక్కడ ఎవడన్నా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను పాడు చేస్తాను. ఇందులో ఎవరున్నారు? మాదిరికరంగా బ్రతకమన్నాడు. తిండి కోసం యోసావు ఏం చేశాడండి, తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. మీరు కూడా దేనికోసం దేవుడిని అమ్మేస్తారో తెలుసా? ఒక్క పూట భోజనం కోసం. మీరు ఎక్కడైనా ప్రార్థన వెళ్తాను, ఎవరిని ఉద్దేశించి అంటలేదండి, నేను ఎవరినో ఉద్దేశించి అంటున్నాను. లాస్ట్లో ఎక్కడైనా ప్రార్థన పెడుతున్నాను అనుకోండి, వాళ్ళు అంటారు మాకు ఆ రోజు సెలవు ఇవ్వరండి, మాకు సెలవు ఇవ్వరండి అంటారు. మేము అన్ని రోజులు సెలవు అడగమే, వారానికి ఒకరోజు, నెలకి ఒకరోజు. కానీ సెలవు ఇవ్వరనే వ్యక్తి నువ్వు చేస్తుంది పోను ఐఏఎస్ డిపార్ట్మెంటో ఎంఆర్ఓ డిపార్ట్మెంటో అయితే నాకు ఏ బాధ లేకపోను. 6,000 250 కట్ అయిపోద్దండి. ఇటు ఒకరోజు సెలవు పెడితే 250 కట్ అయిపోద్దంట. ఆ 250 కట్ అయిపోద్దని ఇవిడు మాత్రం దేవుని కోసం సెలవు పెట్టదంట. కానీ దేవుడు నీకు 200-300 కోట్లు ఇద్దామని చెప్తారు. దేవుని స్తోత్రం కాక. నువ్వు కూటు కోసం దేవుడిని అమ్మేస్తావు. ఇస్కరియోతు యోధ కొన్ని వెండి నాణాల కోసం ఏమన్నా నమ్మేశాడు? నువ్వు దేవుణ్ణి అడుగు, నన్ను ప్రేమించి వారిని నేను ఆస్తికర్తగా చేస్తాను. దేవుని స్తోత్రం కాక. ప్రేమించండి. నేను ధనవంతులు ఏం కాదు, మా ఇంట్లో మట్టి పెడతలు లాంటి చిన్న చిన్న పెడతలు తప్ప ఏముండి కాదు మాకు. నిజం చెప్తున్నాను. కానీ ఒక ఊరు తీసుకెళ్ళాడు. చిన్నప్పటి నుంచి ఒకటే మాకు తెలుసు, చర్చిలో మోకాలు వేసి ప్రార్థించాడు. దేవుని స్తోత్రం కాక. ఇలా పాటలు పాడుతుంటే చిన్నపిల్ల కుర్రోడు ఎట్లా ఆలకిస్తున్నాడు అట్లా ఆలకించేవాళ్ళు దేవుడి మాటలు అంతే. అడ్డోడని ఒక ఊరు తీసుకెళ్ళాడు.
అడ్డంగా పెద్దలు చేశాడు. దేవుని స్తోత్రం గాక. ఒక వేస్ట్ ల్యాండ్, ఎందుకు పనికిరాదని ఒక సౌడు భూమిని కొన్నాం మేము. ఇవాళ అక్కడ ఒక బంక్ వచ్చి దాని కాస్ట్లీ, దాని వాల్యూ పెరిగిపోయి దేవుని స్తోత్రం గాక. శ్రీరాంపురం జీవితాలు అలా మారిపోయింది నా జీవితం. దేవుని స్తోత్రం గాక. అక్కడికి వెళ్ళగానే ఒక ఎందుకు పనికిరాని ల్యాండ్ ఈరోజు కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్గా దేవుడు మార్చేశాడు. ఈరోజు నేను కూడా కోటీశ్వరండి. దేవుని స్తోత్రం గాక. ఎవడొద్దన్నా కాదన్నా, నన్ను ప్రేమించేవాడిని నేను ఆస్తికర్తగా, అది ఆస్తికర్త అవ్వడం అంటే. అంతే తప్ప ఏదో రకంగా నీకు నువ్వు దేవుడి సమయాన్ని దొంగిలించేసి దేవుడి యొక్క ఆజ్ఞని మీరెత్తే నువ్వు ఆస్తికర్తవి అవ్వవు. నీకు ఇక్కడ చాలామంది అండి లాటరీ టికెట్ కొనేవాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు. నీకు ₹1,00,000 లాటరీ దాని ₹1,50,000 బార్లు తగిలితే ఎలాగో ఏంటి ఉపయోగం? నీకు ఎన్నో ఉపయోగం ఉంటుందా? వీడు తగిలేసిందా అని హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. అక్కడి నుంచి వచ్చే బాధలో మరి అదంతా వద్దండి. దేవుడిచ్చే దారిలో మనం పెద్దవాళ్ళం అవ్వాలి. దేవుని స్తోత్రం గాక. ఇంకా నాకు ఆస్తి పిచ్చి ఉంది. ఏ ఆస్తి పిచ్చో తెలుసా? దేవుడిచ్చే ఆస్తి పిచ్చి ఉంది. దేవుని స్తోత్రం గాక. ఈ లోకంలోనే సంపాదించుకున్న ఆస్తి నన్ను వ్యాధులకి బాధలకి గురి చేస్తుంది, కానీ దేవుడిచ్చే ఆస్తి నన్ను ఇంకా పెద్దోళ్ళు చేస్తాను అంట. దేవుని స్తోత్రం గాక. మరి ఈ తిండిపోతానని కూడా విడిచిపెట్టేద్దాం. తిండిపోతానని విడిచిపెట్టమని చెప్పి తిండి మానేసి తిరిగారంక ఆ పని చేయకండి. తినమన్నాడు దేవుడు. అన్నీ తినమని ఇచ్చాడు ఈ భూమి మీద. అర్థమవుతుందా? కోసిన గేదెని తినేసి మేకను తినేసేలా ఉండకూడదు. అందులో ఎంతో కొంత టేస్టీగా తినాలి. అందుకే టేస్టీ బడ్స్ ఇచ్చాడు. నాలుగింత ఇచ్చాడు దేవుడు వారికి. ఇంకా బలిలాగా లేకపోతే దానిలాగా ఇస్తే ఎదుటోళ్ళు నోట్లో కూడా అలా పెట్టేలా ఆగేసుకునే స్థితిలో మనం ప్రార్థించే దేవుడు చక్కగా ఇంత నాలుగు ఇచ్చాడు. చక్కగా ఇష్టమని అన్ని తిను, అందంగా తిను. దేవుడిని దీవిస్తాం. ఇంకొక మాట అండి, 1 కొరింథీయుల పత్రిక 6:18 చదవడానికి ముగించేద్దాం. అక్కడితో లాస్ట్. 1 కొరింథీయుల పత్రిక 6:18 ఎవరైనా తీసారా? ఇకపోతే ఈ పాపం పేరు మరీ దారుణమైన, మనల్ని బేగా పడగొట్టేసేటువంటి పాపం కాముకత్వం. కాముకత్వం అంటే అర్థం ఏంటండి? తన మనస్సుని కంట్రోల్ చేసుకోలేకపోవడం. తన మనసుని కంట్రోల్ చేసుకోకపోయిన వ్యర్థమైన ఆలోచనలు. చాలామంది అందంగా ఉంటారు, చాలామంది చాలా నీట్గా కనబడతారు, కానీ వాళ్ళ హృదయం మాత్రం నీట్గా ఉండదు. ఏదో ఆలోచన, ఎప్పుడు ఏదో ఆలోచన. ఈ శరీరాన్ని సంతోషపరచుకోవాలనే ఆలోచన తప్ప రెండో ఆలోచన వాళ్ళకి రాదు. ఎంత విలువైందో తెలిసే శరీరం రావచ్చు. దేవుడు కోరికలు ఎవరిచ్చారండి? దానికి ఒక స్థాయి ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళిన అది ఆలోచన, బళ్ళోకి వెళ్ళిన అది ఆలోచన, ఇంటికి వెళ్ళిన అది ఆలోచన ఉంటే ఇంకా దాన్ని ఏమంటారు? ఒక జంతువులతో సమానం. మా ఇంటికాడ 2 ఆడకుక్కలు ఉన్నాయి. మా కుక్కలన్నీ అందరూ అట్టుకెళ్తున్నారు తప్ప ఆడకుక్కలు ఎవరు పట్టుకెళ్ళట్లేదు. రాత్రి అంతా అట్లా కాపలాగానికే సరిపోతుంది నా జీవితం. ఎందుకంటే అట్లా టైం వచ్చింది, కింద మొక్కలు అలా తిరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ మాత్రం ఈ డోర్లు బద్దలు కొట్టుకుని బుర్రలాగా వస్తున్నాయి, తలుపు వేసాడని చెప్తున్నాయి. నిజంగా అట్లా కర్రలు పెట్టుకుని పరిగె మళ్ళీ పిల్లలు పెడితే ఎవరు తీసుకోవట్లేదు. పరిగెలు పెడతా ఉన్నాను. ఆగండే బాబు అంటే ఎప్పుడు పోతున్నాయి, 2 జులు కుక్కలే పోతున్నాయి. ఆ చివరకు పోతున్నాయి, ఈ చివరకు పోతున్నాయి, ఒకటి ఎలా పోతుంది అనిపించింది. నాకు పెళ్ళి అవ్వలేదు. దేవుని స్తోత్రం కాదు. నాకు పెళ్ళి 2 ఆడపిల్లలు అంటే ఇలాగే ఒకవేళ ఉంటే నా పరిస్థితి దేవుడా